కళ్ళెం లేని గుర్రంలా దౌడు తీస్తోంది బంగారం ధర. తులం మేలిమి బంగారం ధర 1,35,000 దాటేసింది. రోజుకో ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేస్తోంది. పెరగటమే కానీ తగ్గేదేలే అన్నట్టు మిడిసిపడుతోంది పసిడి. పసిడి ధర నేలచూపులు చూస్తోందని విని ఏడాదైందేమో. ప్రతిరోజు పెరుగుతున్న పసిడి ధర చూస్తే లో బీపీ పర్సన్స్ కూడా హై బీపీ వచ్చేస్తోంది. పేదలైతే బంగారంపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే అన్నట్టు పరిస్థితి ఉంది. పెళ్లిళ్లు శుభకార్యాలకు 10 తులాల బంగారం కాదు, తులం ఆ మాటకు వస్తే గ్రాము కూడా బంగారం కొనటం కల్లేనా అన్నట్టు రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ కొనుగోళ్లు ఆగటం లేదు. జ్యువెలరీ షాపులన్నీ కస్టమర్స్తో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇకపై కొనలేం అన్నట్టు జ్యువెలరీ షాపులకు వెళ్లి మరీ గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేస్తున్నారు. ఆభరణాలు మాత్రమే అనుకుంటే పొరపాటు. గోల్డ్ బిస్కెట్లు కొంటున్నారు, కాయిన్స్ కూడా కొంటున్నారు. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 78,000. ఈ రేటు విని ఎంతకాలమైంది? సరిగ్గా 290 రోజుల క్రితం విని ఉంటారు. అవును, నిజమే. జనవరి 1న ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 78,000 రూపాయలు. మరి ఇప్పుడు 1,35,108 రూపాయలు పలుకుతోంది. అంటే 57,000 రూపాయలు పెరిగింది. 78,000పై 57,000 పెరిగిందంటే 73% పెరిగింది. ఈ స్థాయిలో రేటు పెరిగేసరికి గోల్డ్పై పెట్టుబడి పెట్టి ఉంటేనా అనే ఆశ పేదలు, సామాన్యులు, ధనవంతులు అందరి గుండెల్ని మెలిపెట్టి పిండేస్తోంది. దీనికి కారణమూ లేకపోలేదు. ₹2కు 78,000 రూపాయలు జనవరిలో అప్పు చేసినా దానిపై వడ్డీ 10 నెలలకు చూస్తే 15,600 రూపాయలు అవుతోంది. కానీ గోల్డ్ విలువ ఎంత పెరిగింది? ఏకంగా 57,000 రూపాయలు. ఈ తరహా లెక్కలు వేసుకుని అప్పుడు కొనలేని వాళ్లు ఇప్పుడు బాధపడుతున్నారు. పసిడి పరుగు ప్రతి నెలా కొనసాగుతూనే ఉంది. రాబడి చూస్తే వెర్రెక్కిపోతున్నారు. రేట్ పెరుగుతున్న క్రమంలో ఈ 10 నెలల కాలంలో గోల్డ్ కొన్న వారెందరో ఉన్నారు. కొంతమంది పాప పెళ్లి కోసమనో, ఇంకొందరు భవిష్యత్తు అవసరాలకో సరిపడా కొంటే, ఇంకొంతమంది వ్యూహాత్మకంగా పెట్టుబడుల్ని గోల్డ్పై పెట్టారు. ఫిజికల్గా గోల్డ్ కొనుగోలు చేయటమే కాదు, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది, మరోవైపు దీపావళి వస్తోంది. దీంతో కొనుగోళ్లు మరింతగా ఎక్కువయ్యాయి. ఈ ధరలో అప్పో సప్పో చేసి కొనకపోతే ఇంకెప్పటికీ కొనలేమనే టెన్షన్లో మరింతగా కొనేస్తున్నారు. గోల్డ్లో పెట్టుబడులు ఈ స్థాయిలో పెట్టడానికి, బంగారం ఓ రేంజ్లో కొనటానికి కారణాలు ఉన్నాయి. అమెరికాలో షట్డౌన్, ట్రంప్ అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, రష్యా ఉక్రెయిన్ వార్ ఇవన్నీ కీలక కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ తోడు డీడాలరైజేషన్ నినాదం వినిపిస్తున్నాయి బ్రిక్స్ దేశాలు. చైనా, రష్యాతో పాటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వందల టన్నుల బంగారం కొంటున్నాయి. భారత్ కూడా ఈ జాబితాలో ఉంది. డాలర్ డామినేషన్ తగ్గించడానికి భారీగా గోల్డ్ నిల్వల్ని పెంచుకుంటున్నాయి బ్రిక్స్ దేశాలు. దీంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వాలు సైతం భారీ ధరలో బంగారం కొనేస్తుండేసరికి ఆ ఇన్ఫ్లుయెన్స్ భారతీయ మహిళలపైన పడుతోంది. ఎలాగైనా సరే గోల్డ్ కొనాలి అన్న లక్ష్యంతో పొదుపు మొత్తాలను ఇటు మళ్లిస్తున్నారు. ఇంతవరకు బీరువాల్లో ఉన్న బంగారాన్నో, ఒంటిపై వేసుకున్న బంగారు ఆభరణాలను తీసి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మరీ లోన్లు తీసుకుంటున్నారు. గోల్డ్ రేటు పెరిగేసరికి బ్యాంకులు కూడా గ్రాముకు ఇచ్చే లోన్ మొత్తాన్ని భారీగా పెంచాయి. దీంతో గోల్డ్ లోన్ తీసుకుని మరీ జ్యువెలరీ షాప్కెళ్లి బంగారం కొనేస్తున్నారు సగటు భారతీయులు. ఈ ఏడాది గోల్డ్పై ఇచ్చిన రాబడి కంటే వెండిపై మరింత రాబడి కనిపించింది. కిలో సిల్వర్ 2 లక్షల రూపాయలకు అమ్ముడుపోతోంది. ఈ ఏడాది జనవరి 1న 93,000 రూపాయలు పలికిన వెండి ధర 10 నెలలు పూర్తి కాకుండానే 2 లక్షల రూపాయలకు చేరింది. రెట్టింపు పైగా పెరిగేసరికి కేజీల కొద్దీ సిల్వర్ కొనేందుకు సిద్ధపడుతున్నారు పెట్టుబడిదారులు. నగదు నిల్వలు ఉన్నవాళ్లైతే వెండి అవసరానికి మించి కొనేందుకు కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారు. కిలో సిల్వర్ 3 లక్షల రూపాయలకు చేరుతుంది అనే ఆశతో అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే జ్యువెలరీ షాపులలో కేజీ సిల్వర్ బార్లు కనుమరుగైపోయాయి. 30 కేజీల వెండి ఆర్డర్ పెడితే 20 రోజులకో నెల రోజులకో ఇస్తామని చెబుతున్నారు వ్యాపారులు. అది కూడా ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వాల్సిందే. ఈ తరహాలో వెండి హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. కొందామంటే లేదన్నట్టు పరిస్థితి ఉంది. దీంతో కొంతమంది వెండి వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తున్నారు. గోల్డ్ రష్ మార్కెట్ అంచనాలకు అందనంత స్పీడ్తో దూసుకుపోతోంది. దీంతో కస్టమర్లు ఆభరణాల కంటే ఎక్కువగా కాయిన్, బిస్కెట్ కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కస్టమర్ల ఆలోచనా విధానం పూర్తిగా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొత్త స్కీములు పెట్టి మరింతగా సేల్స్ పెంచుకోవాలని చూస్తున్నారు విశాఖలోని బ్రాండెడ్ జ్యువెలరీ షాపులు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్ చూస్తే సిల్వర్, గోల్డ్ రేట్స్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటున్నారు విశాఖలో బులియన్ వ్యాపారులు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గోల్డ్ మార్కెట్ ర్యాకెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఈరోజు
24 క్యారెట్ 13,276 రూపాయలు క్రాస్ అయింది. దీపావళి కన్నా ముందే ఈ స్థాయిలో రేట్లు పెరగడంతో పాటు ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ మీద పెట్టుబడిని ఒక సాధనంగా ఎంచుకుంటున్న పరిస్థితి. దీంతో మార్కెట్లలో స్తబ్దత ఉన్నప్పటికీ కూడా గోల్డ్ కొనుగోలు విషయంలో వినియోగదారులు ఆసక్తిని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అంటున్నారు. మీరు గోల్డ్ని ఏ విధంగా చూస్తున్నారు, అంటే మీ పెట్టుబడి ఏ విధంగా చూస్తున్నారు? మేము ఇన్వెస్ట్ రూపంలో చూస్తున్నామండి. మేము లాస్ట్ టైం ఓల్డ్ కస్టమర్స్ అని లాస్ట్ టైం పర్చేజ్ చేసాము. అప్పుడు చెప్పారనమాట, యానివర్సరీ ఉంది, మీరు ఈరోజు ఎంత రేట్ ఉంది మీరు లాక్ చేస్తే మీరు 1 to 3 డేట్లోనే ఎప్పుడైనా తీసుకుంటే మీకు మీరు లాక్ చేసిన కాస్ట్కి ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ కూడా 50% తగ్గింపు ఉంటుంది అనేసి అన్నారు. దాంతో మేము లాక్ చేసాం అనమాట. అంటే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నప్పుడు మీకు ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది? అంటే మీరు పెట్టుబడిగా దీన్ని చూస్తారా, లేకపోతే ఏదైనా రెగ్యులర్ జ్యువెలరీ కొన్నాను? పెట్టుబడి అంటే పెట్టుబడి విధంగా చూస్తున్నాను. బాగానే ఉంది, చాలా తేడా అయితే ఉంది, డిఫరెన్స్. మేము తీసుకున్న దానికి ఇప్పటికైతే గ్రామ్కి 800-700 డిఫరెన్స్ అనేది ఉంది. తీసుకుని మేము బ్లాక్ చేసినప్పటికి ఇప్పటికి ఒక 15 days 10 days అవుతుంది బ్లాక్ చేసి. గతంలో పోలిస్తే ఇప్పుడు రేట్లు పెరుగుతున్న కారణంగా అంటే మీరు కొనుగోలు శక్తి ఏమైనా తగ్గిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే రెగ్యులర్ కొనడాన్ని ఏమైనా తగ్గించారు? లేదండి, మామూలుగానే ఉంది. కస్టమర్స్ బాగానే ఉంటున్నారు. కాకపోతే ఈ నెల బాగా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్గా అనిపిస్తుంది. ప్లస్ కొనటానికి కూడా ఇదిగానే ఉంటున్నారండి, మొగ్గు చూపుతున్నారు జనాలు. పెరుగుతుందని కొనకపోవటం అలా ఏం లేదు. మీరేం తీసుకుంటున్నారు? మేము చూస్తున్నామండి, ఇంకా చూడలేదు, ఇప్పుడే వచ్చాము, సెలక్షన్ చేస్తున్నాం. ఒకవైపు గోల్డ్ రేట్స్ పెరుగుతాం ఒక ఎత్తు అయితే దానిని ఇన్వెస్ట్మెంట్గా రెగ్యులర్ యూసేజ్ కన్నా ఇన్వెస్ట్మెంట్గా ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. గోల్డ్ అనేది మిగిలిన పెట్టుబడులతో పోలిస్తే చాలా వేగంగా పెరుగుతాం. దాని కారణంగా వస్తే రిటర్న్స్ను కూడా ఎక్కువ తీసుకోవడానికి కస్టమర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు అనుకున్నట్టు గోల్డ్ రేట్స్ పెరగడాన్ని చూస్తే ఈ సినారియో ఎలా అనిపిస్తుంది? మీ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? మా మార్కెట్ అనేది చాలా బాగానే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది అనేది కస్టమర్స్కి అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దానికి తగ్గట్టుగా మన కస్టమర్స్కి ఇప్పటికీ 3 yearsకి మనం వచ్చామంటే మన కస్టమర్స్ ఎంతో సపోర్ట్ చేశారు కాబట్టి మనం రాగలిగాం. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం కోసం వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ల ద్వారా వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్నీ వెళ్ళాయి. వాళ్ళందరూ వచ్చేసి అడ్వాన్సులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే 15 daysకి 800 రూపీస్ వేరియేషన్ వచ్చింది అంటున్నారు. అలాగే కొంత కస్టమర్లు అయితే 2000, 3000 వేరియేషన్ వస్తుంది అంటున్నారు. వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనకు కూడా మంచి సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇక్కడ ఈ సాటిస్ఫాక్షన్లో ఏంటంటే మనకి గోల్డ్ పెరిగింది అన్న ఇది లేదు, అన్న భావనే లేదు. అది కూడా అందుకనే మనం యాక్చువల్లీ అక్టోబర్లో చేసుకోవాల్సిన మన సెలబ్రేషన్ నవంబర్కి పోస్ట్పోన్ చేసి. అంటే సీజనల్ సేల్స్ ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది గోల్డ్ పెరిగిన తర్వాత, రేట్లు పెరిగిన తర్వాత? సీజనల్ సేల్స్లో అంటే మాకు అంత ఎఫెక్టివ్గా లేదు సార్. మాకంటే మన రెగ్యులర్ సేల్ మనకు వస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే పెరిగింది. బులియన్ సేల్ అవనివ్వండి, కాయిన్ సేల్ అవనివ్వండి, కొద్దిగా పెరిగింది అనమాట. మన కస్టమర్ని ఎలా గ్రాప్ చేసుకోవాలనేది, మన కస్టమర్కి ఎలా హెల్ప్ చేయాలనేది మనకి తెలుసు కాబట్టి ఆ కస్టమర్స్ బేస్ మనకు అయితే ఉంది. సేల్స్ ఎఫెక్ట్ అనేది కామన్గా ఒక కస్టమర్గా నేను ఒక కస్టమర్లా ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే చాలా వేరియేషన్ వస్తుంది. మీరు ల్యాండ్స్లోని వాటిలో వీటిలో పెట్టుకోకుండా గోల్డ్లో సేవ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా హ్యూజ్ మార్జిన్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే ఆర్నమెంట్స్ మీద కన్నా బులియన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆలోచన బాగా పెరిగినట్టు ఉంది కదా? అవును, కరెక్టే. బులియన్ మీద పెట్టేది ఆబ్వియస్లీ బులియన్ వచ్చేసరికి ఎవరైనా వాళ్ళ ఇంట్లో అకేషన్స్ ఉంటాయి, ఆ బులియన్ని మళ్ళీ ఆర్నమెంట్గానే కన్వర్ట్ చేసుకోవాలి. మోస్ట్ మనకి ఏంటంటే లాస్ట్ పర్స్పెక్టివ్లో ఆర్నమెంట్స్ అనేది మనం యూజ్ చేసుకుంటే కొద్దిగా ఈ బులియన్ అనేది మనం సేవ్ చేసుకోవడం తప్పలేదు. దానికి కూడా మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. దాని బదులు ఆర్నమెంట్స్ మంచి డిజైన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టైంలో మంచి డిజైన్స్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఈ రేట్ అనేది ఇవన్నీ వాళ్ళు చూడరనమాట. రెగ్యులర్గా ఉండే సీజనల్ బిజినెస్లో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం కానీ, లేకపోతే మార్కెట్లో స్తబ్దతగా ఉన్న పరిస్థితులు ఏమీ లేవు. అయితే వాల్టాలిటీ ఉంది. ఒకవైపు రేట్లు అనుకున్న దానికన్నా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి కస్టమర్స్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని చూడడం అనేది ఒక ట్రెండ్గా మారింది. ఈ కారణంగా సేల్స్ విషయంలో ఎటువంటి వ్యత్యాసాన్ని కూడా మేము గుర్తించడం లేదని షోరూముల నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు కొనుగోలుదారులు కూడా గోల్డ్ పైన పెట్టుబడి అనేది
ఖచ్చితంగా ఒక రాబడి ఉంది. దాదాపుగా 800 రూపీస్ నుంచి 1000 రూపీస్ అట్లా ర్యాపిడ్గా పెరుగుతోంది కాబట్టి గ్రాము దగ్గర దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్గానే చూస్తాం. మిగిలిన పెట్టుబడి సాధనాలతో పోలిస్తే బంగారం మీద ఇది ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్గా దీన్ని పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నామని చెప్తున్నారు. ఓవరాల్గా సీజనల్ సేల్స్, ఒకవైపు పండుగల సీజన్ ఉంది, మరోవైపు ఇన్వెస్ట్మెంట్గా కస్టమర్లు ఆలోచన ధోరణి కూడా మారింది కాబట్టి బంగారం రేట్లు ఏ స్థాయిలో పెరిగినా కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదనేది మనకున్న సమాచారం. కెమెరామెన్ రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం. బంగారం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతుండేసరికి ఆ ప్రభావం ధనత్రయోదశి అమ్మకాలపై పడుతుందని కొంతమంది వ్యాపారులు భావిస్తున్నారు. గత ఏడాది గ్రాము బంగారం ధర కంటే ఈ ఏడాది గ్రాము ధర దాదాపు రెట్టింపు కావడంతో సేల్స్ తగ్గుతాయని విజయవాడలో జ్యువెలరీ వ్యాపారులు భావిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొంత అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మార్కెట్లో ఒకవైపున బంగారం వెండి ధరలు దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఒకవైపున ధరలు పెరుగుతున్న ధనత్రయోదశికి సంబంధించి సేల్స్ కూడా జరుగుతున్న పరిస్థితి. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు కూడా బంగారం మీద పెట్టుబడిని కొత్త రూపాల్లో పెడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒకసారి ఎలా ఉంది అంటే బంగారం ధరలు పెరిగాక ఏ విధంగా సేల్స్ ఉన్నాయనే అంశం మీద విజయవాడలోని గోల్డ్ షాప్లో ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి సార్ అంటే రేట్లు అనేది అసలు తగ్గట్లా, గత కొన్ని రోజులుగా బంగారం ధర అనేది పెరుగుతూనే ఉంది. సేల్స్ మీద ప్రభావం ఏమైనా చూపిస్తూ ఉందా రేట్లు పెరగటం? నమస్తే అండి, నా పేరు కమలేష్ అండి, మాది మహేంద్ర జ్యువెలరీ హౌస్. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. రాను రేట్ అయితే బాగా పెరిగింది. దానివల్ల అయితే సేల్స్ పెద్దగా ఏం లేవు, కానీ కస్టమర్స్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ కానీ సిల్వర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రేట్ పెరిగేసరికి. కానీ ఓవరాల్ ఆర్నమెంట్లో సేల్స్ చూసుకుంటే అది పెద్దగా స్పీడ్ ఏం లేదు. బట్ 24 క్యారెట్ గోల్డ్ కానీ వెండి కొనడం కానీ కస్టమర్స్ బాగానే కొంటున్నారు. సేల్స్ని పరిశీలిస్తే ఈ రేటు పెరగక ముందు మంత్లీ యావరేజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత యావరేజ్ సేల్స్ ఉంది అంటే? యాక్చువల్లీ ఏంటంటే రేట్ పెరిగేసరికి ఏంటంటే మళ్ళీ సీజన్ కూడా స్టార్ట్ అయింది, పెళ్లి సీజన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సేల్ అయితే పర్లేదు సార్, కొంచెం బాగానే ఉంది సార్. అంతకుముందు రేట్ తగ్గినప్పుడు సీజన్ అంత స్పీడ్గా లేదు కాబట్టి సేల్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేట్ పెరిగేసరికి సీజన్ కూడా వచ్చింది అంతపాటు కాబట్టి సేల్స్ కూడా పెరిగినాయి సార్ కొద్దిగా. అది సార్. ఓన్లీ ఆర్నమెంట్స్ మీద పెడుతున్నారా లేకపోతే ఈ కాయిన్స్ కానీ బార్స్ మీద కూడా ఏమైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారా? కస్టమర్స్ మీతో మాట్లాడుతున్నారు. కస్టమర్స్ వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ సిల్వర్ బార్ మీద రా మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆర్నమెంట్స్ వచ్చేసరికి అంత లేదు, కానీ మ్యారేజ్ ఉన్న వాళ్ళే కొంటున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఎక్కువ 24 క్యారెట్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ రా మెటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ధనత్రయోదశి కూడా వస్తూ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ అప్పటికి బంగారం ధర ఎంత మార్పు వచ్చింది? గ్రాము ధర లాస్ట్ ఇయర్కి ఇప్పటికి దాని ప్రభావం సేల్స్ మీద ఎలా ఉంది? లాస్ట్ ఇయర్కి వాళ్ళు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ గ్రామ్కి 2500, 3000 దాకా పెరిగింది సార్. సేల్స్ వచ్చేసరికి లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం తగ్గొచ్చు. రేట్ చాలా పెరిగింది కాబట్టి ఊహించుకునేది పెరిగింది. మీరు గతంలో ఒక 2 months బ్యాక్ చూసినా కూడా మీకు గ్రామ్ 9000, 8500, 9500 ఉండేది. దాన్ని ఒక్కసారి 12500 అవడం అంటే ఆల్మోస్ట్ 2500 per గ్రామ్ పెరిగింది. కాబట్టి ఎవరికైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరికైనా ఇబ్బంది ఉంది అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. ఇప్పుడు ఇవాళ రేట్ ఎంత కొనసాగుతుంది సార్ గ్రామ్ 24 క్యారెట్? ఇవాళ గ్రామ్కి 24 క్యారెట్ వచ్చి 12,050 రూపీస్ per గ్రామ్ ప్లస్ GST ఉంటుంది. అది సార్ ఇవాళ 22 క్యారెట్ రేట్. ఇవాళ 24 క్యారెట్ వచ్చేసి 13,42,100 గ్రామ్స్ ఉంది విత్ GST. ఈ ధరల పెరుగుతూనే ఉన్నాయి కదా గత కొన్ని రోజులుగా. ఏమన్నా డిక్రీజ్ అవుద్దని కూడా వినియోగదారులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయిందంటే మన ఎవరికి చెప్పలేని సమానం సార్. ఇది ఇప్పుడు వాళ్ళ షేర్ మార్కెట్ ఉంది, గోల్డ్ ఉంది, మొత్తం MCX అని ఏ రోజు రేజ్ అవుతుందో ఏ రోజు తగ్గుదో మన చేతిలో ఉండదు. ఇప్పుడు మన గతంగా మీరు చూసారనుకోండి, ఈ వార్ వల్ల ట్రంప్తో టారిఫ్ పెట్టడం వల్ల షేర్ మార్కెట్ పడిపోయింది బాగా. ఇప్పుడు మళ్ళీ దాని దగ్గర రేస్ ఉంది. గోల్డ్ కూడా అంతే సార్, ఉంచుకోలేము సార్. ఇప్పుడు తగ్గుద్దో ఇప్పుడు పెరుగుద్దో కూడా చెప్పలేము సార్. ఇది గతంలో ఎన్నడూ ఇంత ఇంక్రీజ్ అనేది వరుసగా జరిగిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా ఇలా ఫాస్ట్గా కంటిన్యూస్గా పెరగటం అనేది? గతంలో ఎంత ఈ ర్యాపిడ్లో ఎంత స్పీడ్గా అయితే ఏం పెరగలేదు సార్ ఇప్పుడు కూడా. మీకు ఏంటంటే లాస్ట్ 1.5 month బ్యాక్ 24 క్యారెట్ వచ్చేసి 10,30,000 ఉంది. 1.5 monthలోనే మీకు 13,50,000 అంటే ఆల్మోస్ట్ 3,100 గ్రామ్స్ పెరిగిందంటే ఇట్స్ గతంలో ఇప్పుడు జరగలేదు సార్ ఇట్లాంటిది. ఇది మొత్తంగా ఒకవైపున బంగారం ధర పెరుగుతుండడం వల్ల దానికి సంబంధించిన ప్రభావం అనేది సేల్స్ మీద పడుతున్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నెల క్రితం ఉన్న ధరంతో పోలిస్తే ఇప్పుడు 3 లక్షల వరకు కూడా పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ కూడా ఇంత స్పీడ్గా బంగారం ధర పెరగలేదు. దాని ఎఫెక్ట్ అనేది ధనత్రయోదశి మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ గ్రాము మీద బంగారం ధర కూడా
పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ధనత్రయోదశి మీద ప్రభావం చూపుతుంది. ఇక వినియోగదారులు కూడా ఆర్నమెంట్స్ కంటే 24 క్యారెట్ బంగారంతో పాటుగా ఈ సిల్వర్ రా మీద అయితే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్టుగా మనకు వ్యాపారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంగారు ఆభరణాల సేల్స్ తగ్గాయంటున్నారు వ్యాపారులు. గోల్డ్ రేట్ పెరగడంతో దీపావళికి ప్రత్యేకంగా కొనుగోలు చేసేవారు కనిపించట్లేదని వాపోతున్నారు. రీటైల్ షాపుల్లో గిరాకీలు లేవని, అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఉండటంతో హోల్సేల్ షాపుల్లో గోల్డ్ కాయిన్, బిస్కెట్ సేల్స్ పెరిగాయంటున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి అరుణ్ అందిస్తారు. బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతుంది. 1,32,000కి ఈరోజు చేరుకుంది. ఒకే రోజు 3,000కు పైగా పెరిగిన నేపథ్యంలో బంగారం షాపులు ఎక్కువ మంది కొనుగోలుకు వస్తున్నారా, లేకపోతే కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరా? నిజానికి పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. ధనత్రయోదశి సందర్భంగా దీపావళి ముందుకు కొనుగోలు చిన్న చిన్న ఆర్నమెంట్ కొంటే తమకు కలిసి వస్తుందనే భావన చాలా మందిలో ఉంది. దాంతో కొనుగోలు ప్రక్రియ ఈసారి జరుగుతుంది. కానీ రిటైలర్స్ మాత్రం కొనుగోలుకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దగా కనిపించట్లేదనేది వ్యాపారుల నుంచి మనకు వినిపిస్తుంది. అలాగే ఆర్నమెంట్ తీసుకోవాలని ముందస్తు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, బిస్కెట్ బంగారానికి సంబంధించిన వాళ్ళు మాత్రం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్టుగా వ్యాపారుల నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలో అసలు బంగారం అమ్మకాలు, కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, బంగారానికి సంబంధించినటువంటి వ్యాపారం వరంగల్ జిల్లాలో ఎలా ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి బంగారం వ్యాపారులతో మాట్లాడదాం. సార్, ఎలా ఉంది బంగారానికి సంబంధించినటువంటి వ్యాపారం, ఎలా సాగుతుంది? నిజానికి రిటైల్ కొంత తక్కువ ఉన్నా బిస్కెట్ బంగారం మాత్రం ఎక్కువ కొనుగోలు జరుగుతున్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. బంగారం బిజినెస్ ఎలా జరుగుతుంది? మామూలుగా అయితే ఇక్కడ వరంగల్ లోపల చాలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. వాళ్లకు పెద్దగా బోనీలు అవ్వడమే కష్టంగా ఉన్నది. రోజు రోజుకు ఈ ధర పెరగడం వల్ల 32,000, 35,000, 1,35,000 వరకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో 1,50,000 చూద్దా వెళ్తుందనే సమాచారం ఉంది. కానీ ఇప్పుడు ఈ పండుగ సీజన్ కాబట్టి ఏదో కొనాలని ఒక గ్రాము కొనాలనుకున్న వాళ్ళ చూద్దా 13,000 రూపాయలతో ఒక గ్రాముకు, అది పెట్టలేని పరిస్థితి ఉన్నది. బంగారు దుకాణాలు అసలు వెలవెలబోతున్నాయి. హోల్సేల్ వాళ్ళు, పెట్టుబడి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రేపు డిసెంబర్ వాటిలో మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా పెరుగుద్దామనే ఉద్దేశంతో వచ్చి కొంటాలు తప్పించి వేరే విధంగానైతే అసలు మా రిటైల్ షాపులకు అయితే గిరాకులు అసలే లేవు. ఎట్లా దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఈ మోడీ చేయబట్టి ఒకటి, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, మన వీటి వల్ల చూస్తా గోల్డ్ బాగా పెరిగిపోతుంది. కాబట్టి దానికి మనం అడ్డుకట్టలేని పరిస్థితి అయిపోయింది. వెండితో గోల్డ్తో పాటు సిల్వర్ చూద్దా 1 వే వెళ్తుంది. ఒక 3 నెలల కింద 80,000 ఉన్న వెండి ఇప్పుడు 1,80,000 అయింది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లే అందరూ కొంటారు. ఇదివరకు రియల్ ఎస్టేట్ అయితే ఎట్లా 1 కోటి దాకా పోయింది ఎకరం, ఇప్పుడు ఈ పరిస్థితి అట్లే ఉండేది. రాబోయే రోజుల్లో అది ఏం చేస్తాడు అనేది మాకు చూద్దా అర్థం కాని పరిస్థితి. ఇట్లా మీకు షాప్ మెయింటెనెన్స్ వెళ్తుందా? మరి రిటైల్స్ అంటే హోల్సేల్ వాళ్ళకైతే కొనుగోలు జరుగుతున్నాయి, రిటైల్కి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మరి అట్లాంటప్పుడు మెయింటెనెన్స్ అవి ప్రాబ్లం జరుగుతాయి కదా, వర్కర్స్ వెళ్తున్నాయి, చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి. ఒక్కొక్క షాపులో కనీసం 3 వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం సర్ణకారులు అయితే మా గోల్డ్ అసోసియేషన్ వాళ్ళైనా కానీ వ్యాపారస్తులు చూస్తే చాలా దీన పరిస్థితుల్లో ఈ రేట్లను చూసి. ఎందుకంటే ఇద్దరు 50,000 ఉన్నప్పుడు అంటే కొనేది కొంచెం ఇంతో అంత కొనేది. ధనత్రయోదశి, దీపావళికి కాసని 1 గ్రాము కానీ, నోము పువ్వులు అని అలా చేయించుకునేవారు. ఇప్పుడు అది చూడలేదు. మొత్తం వన్ సైడ్ ఓన్లీ వెండి, రా మెటీరియల్, బిస్కెట్స్ ఇవే కొనుక్కొని పోతాను. అది తప్పించి గ్రాము, 1/2 గ్రాము కొనే వ్యక్తులే లేరు. అంటే చిన్న షాపులో బిజినెస్ లేదు కానీ పెద్ద షాపులలో బిజినెస్ ఉంటుంది అంటే చెప్తున్నారు. హోల్సేల్ షాపులో మాత్రం ఉంటుందా? హోల్సేల్ షాపులో ఉంటుంది, రిటైల్ షాపులో ఎలా ఉంటుంది. ఈవెన్ మాకు కాదు, కార్పొరేట్ సంస్థల చూస్తే చాలా తక్కువ అయిపోయింది. 75% పడిపోయింది. మాకు ఉన్నది హోల్సేల్ వాళ్ళకి, ఎందుకంటే పెట్టుబడుల కోసమనే రాబోయే రోజులకి ఎక్కువైతే ఉద్దేశంతోనే వాళ్ళు మిత్తికి తెచ్చి మరీ కొంటారు. అంటే ఇంకా రేట్ పెరుగుతుందని అంచనా ఇస్తున్నారు. కంపల్సరీ పెరుగుతూనే ఇస్తుండే. 150 వరకు గోల్డ్ రావచ్చు, 250 వరకు సిల్వర్ వస్తుందనే ఉద్దేశం అంతే. మనం చూస్తున్నాం ఇక్కడ రిటైల్ షాపులను కనుక చూస్తే నిజానికి దీపావళి ముందుకు ఖచ్చితంగా ఈ షాపులలో దాదాపు ఒక 100 షాపులకు పైగా ఈ ఏరియాలో ఉంటాయి. ఈ ఏరియాలో ఏ షాపులో
బంగారం రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంచనాలకు మించి పెరుగుతున్న నేపథ్యంలో అసలు బంగారం వ్యాపారం ఎలా జరుగుతుంది? ఈ రోజు బంగారం రేటు కనుక గమనిస్తే నిజానికి గతంలో కనుక చూసుకుంటే 1000, 1500, 1200 రూపాయల వరకు పెరిగేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం 3300 రూపాయలు ఒకే రోజు పెరగడం వల్ల అసలు వ్యాపారం ఎలా జరుగుతుంది? బంగారం రేటు ఈ రోజు 1,32,000 పైగా ఉన్న నేపథ్యంలో అసలు దీపావళికి ముందు చాలా గిరాకీ ఉంటుంది, కానీ రిటైలర్ కొనేవాళ్ళు లేదా ధనత్రయోదశి సందర్భంగా ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉంటారు. కానీ పెరుగుతున్న రేటు ప్రభావం ఏ మేరకు చూపిస్తుంది అనేది ఒకసారి ఈ షాప్ ఓనర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది అనేది మీరు ఎట్లా ఉన్నాయండి బంగారం రేట్ల పరిస్థితి? రేట్స్ చాలా పెరగడం మూలాన రీటైల్ వాకిన్స్ చాలా తగ్గినాయండి. ఓవరాల్గా ఏంటంటే ముద్ద బంగారానికి ముద్ద సిల్వర్ కోసం డిమాండ్ బాగా ఉంది. రీటైల్ ఐటమ్స్కి మాత్రము చాలా ఎక్స్పెన్సివ్ కావడం మూలాన కొంచెం స్లోగా ఉంది బిజినెస్. ముందు ముందు కూడా ఇంకా పెరిగే ఛాన్సెసే ఎక్కువ. కస్టమర్స్ గమనించాల్సింది ఏంటంటే ముందు 1,50,000 రూపాయలు బిస్కెట్ గోల్డ్, సుమారుగా 2.5 లక్షల దాకా సిల్వర్ వచ్చే అవకాశం ఉంది. అవసరం ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవడమే కరెక్ట్ ప్రస్తుత తరుణంలో. ఇంకా తగ్గుతుంది అనటం మాత్రం నాకు తెలిసి చాలా తక్కువ ఛాన్సే. ఓవరాల్గా గ్లోబల్ కండిషన్స్ సరిగా లేవు. ట్రంప్ గారి డిసిషన్స్ వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరల్డ్ వైడ్ కూడా డిమాండ్ ఏర్పడింది సాలిడ్ సిల్వర్కి కానీ సాలిడ్ గోల్డ్కి కానీ. అవి రెండు వీటికి ఆర్నమెంట్స్కు దాని ప్రామాణికంగానే తీసుకుంటాం కాబట్టి రేట్స్ ఓవరాల్గా పెరుగుతాయి. కస్టమర్స్ మాత్రం వచ్చి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జనరల్గా ఎక్కువ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది, దాంతో పాటుగా ఇప్పుడు దీపావళి సందర్భంగా ఎక్కువ కొనుగోలు జరుగుతాయి. కానీ దీని ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది? అంటే కొనుగోలు అంటే ముద్ద బంగారానికి సిల్వర్కి మాత్రం బాగా డిమాండ్ ఉందండి. హెవీ డిమాండ్గా నడుస్తుంది, ప్రీమియంగా పోతున్నది. రీటైల్గా చిన్న చిన్న ఐటమ్స్కు, నెక్లెస్కు, ఆ ఐటమ్స్కు మాత్రం చాలా సేల్స్ తక్కువ ఉందండి. ఏంటంటే వెయిట్ అండ్ వాచ్లో చూస్తున్నారు. కాకపోతే ముందు వెయిట్ అండ్ అంటే ముందు మ్యారేజెస్ కోసము కావాల్సిన వాళ్ళు మాత్రం కొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పెరుగుతుందనే భావనతోనే. అది ఓవరాల్గా మాత్రం రీటైల్గా సేల్స్ మాత్రం తక్కువ ఉంది. అట్లా రిటైల్ సేల్స్ తక్కువ కానీ ముందు పెరుగుతాయి కాబట్టి ముందే కొని పెట్టుకున్నారు. సాలిడ్ గోల్డ్, సాలిడ్ సిల్వర్ ముందే కొని పెట్టుకుంటున్నారు. తర్వాత ముందు అవి మార్చుకొని ఐటమ్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దేనికోసం ఇంత పెరగడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? గ్లోబల్ కండిషన్స్ అండి. గ్లోబల్ కండిషన్స్ డాలర్ని ఎవరు నమ్మట్లేదు వరల్డ్ వైడ్గా. ఇప్పుడున్నది కులమానము మనకు గోల్డే. ప్రతి బ్యాంకర్స్ కానీ ఈవెన్ గవర్నమెంట్స్ కూడా గోల్డ్ కొనుక్కుంటున్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సింది అంటే గోల్డ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ ఆన్ ది ఎర్త్. కాబట్టి ఎవరైనా కూడా కస్టమర్ తీసుకోవాలనుకుంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా సేఫ్. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్న వాళ్ళకు ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ పైన దే ఆర్ గెటింగ్. కాబట్టి ఇంకా ఇప్పుడు కొనుక్కున్నా కూడా నో ప్రాబ్లం. ముందు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా ప్రస్తుతానికి రిటైల్ సంబంధించినటువంటి అంశంలో కొంత తగ్గుదల ఉంది. కానీ ఓవరాల్గా తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో గోల్డ్ రేటు పెరుగుతుంది కాబట్టి చాలా మరింత రేటు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గోల్డ్ రేటు పెరుగుతాయి. ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు, బిస్కెట్ బంగారం కొనాలనుకునే వాళ్ళు మాత్రం కొనుక్కుంటే, ఎవరన్నా కొనాలనుకునే వాళ్ళు భయపడకుండా కొనుక్కుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఒకవైపు రిటైల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న ఆర్నమెంట్ కొనుక్కుంటారో వాళ్ళు మాత్రం భయపడుతున్నారు. వాళ్ళు కూడా భయపడకుండా కొనుక్కుంటే అది కలిసి వస్తుంది, పెరిగిన బంగారంతో కలిసి వస్తుంది కాబట్టి కొనుక్కోవాలని చెప్తున్నారు. బిస్కెట్ బంగారం సేల్స్ యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం రిటైల్కి సంబంధించిన దాని మీద మాత్రం కొంత ఇంపాక్ట్ కనిపిస్తుందని గోల్డ్ వ్యాపారులు చెప్తున్నారు. కేవలం రాజకీయ కుమార్, ఎన్టీవీ వరంగల్.